శ్రీరామనవమి అనగా ఏకపత్ని రథుడైన శ్రీరామచంద్రమూర్తిని భక్తులు కొలిచే రోజు. స్వామివారి కళ్యాణం నిర్వహించే పవిత్ర రోజు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాలలో దర్శనాల కోసం భక్తులు బారులు తీరారు. మరికొన్ని ఆలయాలలో కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కళ్యాణం చూసొద్దాం రండి అంటూ జిల్లా ప్రజలు ఆలయాల బాట పట్టారు. అధికారులు దేవస్థానాలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకినాడ నగరంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో భారీ ఎత్తున భక్తులు క్యూ కట్టారు. అర్చకులు ఈవో మీడియాతో మాట్లాడారు. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం మనం కాకినాడ సూర్యారావుపేటలో వేయించేస్తున్న చిన్న సీతారామ దేవాలయం ఆలయంలో ఉన్నాము. మనం వార్షిక కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము. వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిన్న ఉదయం పుత్రకామేష్టి హోమం అంటే దశరథ మహారాజ్ చేసినటువంటి పుత్రకామేష్టి హోమం చేశాం. అంటే శ్రీరామ జననం. నిన్న సాయంత్రం వాస్తు మండపం, యోగేశ్వర మండపం, అదే విధంగా అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు ఉదయం స్వామి ధ్వజారోహణ కార్యక్రమం జరుపుకొని గ్రామోత్సవానికి వెళ్లి గ్రామోత్సవం నుంచి ఇప్పుడు తిరిగి వచ్చారు. వచ్చిన విధపడి ఇప్పుడు ఏంటంటే మనం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 11:30 ప్రారంభిస్తాం. కాబట్టి భక్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు అలాగే తలంబ్రాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. తర్వాత 3వ రోజు అయినటువంటిది మంగళవారం నాడు స్వామివారికి సదస్సోత్సవం అంటే వేద స్వస్తి జరుగుతుంది. అలాగే శనివారం నాడు స్వామివారికి చక్ర స్నానము అలాగే పూర్ణాతి వామం జరుగుతుంది. అక్కడితో స్వామివారి సప్తాహనిక దీక్షతో కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి. ఆదివారం నాడు 13వ తారీఖు రాత్రి స్వామివారికి పవళింపు సేవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ పై కార్యక్రమాల్లో అందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 14వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకు భారీ ఎత్తున స్వామివారి ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ మనకి దేవస్థానం వారు అలాగే ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అలాగే మన పైడా రామకృష్ణారావు గారు వంశపారంపర ధర్మకర్త గారు ఎంతో సహకారం ఇచ్చి అలాగే భక్తులు ఆ దేవస్థానం వారు అందరూ అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అలాగే పానకం, వడపప్పు ఇవన్నీ కూడా వితరణ జరుగుతున్నాయి. కార్యక్రమం చక్కగా తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీరామచంద్రమూర్తి వారి దేవస్థానం. ఇది చాలా పురాతనమైన దేవస్థానం అండి. 1880కి పూర్వంగా దీన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. పైడా వారు కాకినాడలో జమీందారులు వారు ఈ దేవాలయాన్ని నిర్మించి దీనికి కొన్ని ఆస్తులు కూడా అందజేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికంగా శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిపించుకోవడం, భక్తులందరూ రావడం, స్వామివారిని కొలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి స్వామివారి కళ్యాణం చేయించుకున్నట్లయితే మళ్ళీ సంవత్సరానికి వాళ్ళకి వివాహాలు అవుతాయని ఒక ప్రతీతి భక్తుల్లో నమ్మకం బాగా ఎక్కువగా ఉందండి. అందువల్ల ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు భక్తులు పెళ్లికి ముందు కళ్యాణం చేయించుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా వచ్చి కళ్యాణం చేయించుకుంటున్నారు అనమాట. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి వెళ్ళిందండి. ఈ పైడా వారు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ దేవస్థానం తరఫున భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీళ్లు, పానకం, వడపప్పు, ప్రసాదాలు, క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ కూడా వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా సేవించుకుని మనస్ఫూర్తిగా కళ్యాణం కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అండి.